నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి అక్కడ విద్యార్థినులతో ముచ్చటించారు. వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో 14 ఏళ్లలోపు విద్యార్థినులకు ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని తెలిపారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డులను వ్యాక్సినేషన్ డేటా అందుబాటులో ఉంచాలన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. అందులో కూడా మీరు చూస్తే ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో 63% మన దేశంలో ఉన్నాయి. మన దగ్గర ఇంకొంచెం పెరిగి 68% ఉన్నాయి. దీనికోసం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు క్యాన్సర్లో 2021 ప్రకారం మన దగ్గర 29,379 మంది, 25కు 32,657 మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.